మెదక్ జిల్లాలో మీడియా అక్రిడేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నిజమైన అర్హత గల జర్నలిస్టులకు మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, నకిలీ ధృవపత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తుందని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. అక్రిడేషన్ ప్రక్రియను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అందరికీ మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. బట్ ఒకవేళ ఉంటే అండ్ ఎమర్జెన్సీ ట్రావెల్ లేకుండా ఉంటే ప్లీజ్ అవాయిడ్ సో దట్ యూ కెన్ ప్రొవైడ్ సర్వీసెస్ వేర్ ఇట్ ఇస్ యాక్చువల్లీ రిక్వైర్డ్. సో మన తరఫు నుంచి తహసీల్దార్స్కి, ఎంపీడీఓస్కి, పోలీస్ తరఫు నుంచి పోలీస్ సిబ్బందికి అందరికీ డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. at buses holding point, at depots, at stations, at along the way petrol తీయాలి అని మనం టేక్ కేర్ ఆపరేట్ చేస్తున్నాము. మిగతా బసెస్కి ఇప్పుడు మనం నిన్న త్రూ మీడియా ఒకటి ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ కండక్టర్స్కి రిక్రూట్మెంట్ గురించి. ప్లస్ మనకి పాత ఆర్టీసీలో అప్లై చేసిన డ్రైవర్స్ చాలా మంది ఉన్నారు. అప్పుడే వాళ్ళకి సెలెక్ట్ చేయలేకపోయారు, వాళ్ళ లిస్ట్లో బయట ఉంటాయి. సో అందరికీ ఇప్పుడే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇఫ్ దే ఆర్ విల్లింగ్, దే ఆర్ స్కిల్డ్, వాళ్ళకి ఒక చిన్న స్కిల్ టెస్ట్ చేసి, చిన్న ట్రైనింగ్ చేసి వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ వాళ్ళకి ఎంగేజ్ చేస్తున్నాం. పర్పస్ ఏంటి కి రెగ్యులర్ ఆపరేషన్స్ మనకి డిస్టర్బ్ కాకుండా ఫంక్షనల్గా ఉండాలి. టిల్ ద టైం మన రెగ్యులర్ ఆర్టీసీ ఎంప్లాయీస్కి నెగోషియేషన్స్ ఆర్ గోయింగ్. సేమ్ నర్సాపూర్లో కూడా అవుట్ ఆఫ్ 37 బస్సెస్ మనకి 3 బస్సెస్ హైర్డ్ ఉన్నాయి, 34 మనకి ఆర్టీసీకి ఉన్నాయి. సో హైర్డ్ బస్సెస్ అంటే మనం ప్రైవేట్ బస్ హైర్ చేసి అది యాజ్ ఆర్టీసీ ఆపరేషన్లో వాడుకుంటున్నాం కాబట్టి దోస్ ఆర్ ఫంక్షనల్. దీంతో పాటు మనం అదర్ కండక్టర్స్, డ్రైవర్స్కి అక్కడే కూడా ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళే వస్తే మనకి మిగతా బస్సెస్ కూడా ఫంక్షనింగ్ అవుతుంది. ఇవి కాకుండా మన ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, ఇండస్ట్రీస్కి మనం రిక్వెస్ట్ చేసాము. వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బస్సెస్కి. ఇప్పుడు స్కూల్స్ చాలా సెలవు ఉన్నాయి, కాలేజెస్కి కూడా సెలవు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ 3-4 డేస్కి కనీసం వాళ్ళే మనకి సపోర్ట్ ఇస్తే, సో ఒకవేళ ఎక్కడైనా ఎక్కువ ఇష్యూ అయినా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో కానీ మండల్ హెడ్ క్వార్టర్ చాలా మంది వెళ్ళాల్సిన ఉంది కానీ బస్కి చాలా టైం పడుతుంది, ఆ పరిస్థితిలో ప్రైవేట్ బస్సెస్ కూడా మనం వాడుకుంటాం. వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చినాక, కొద్దిగా బ్రీఫింగ్ చేసినాక దోస్ బస్సెస్ ఆల్సో విల్ బి యూజింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.